పాషం యాదగిరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నిజానికి తెల్లాపూర్ అంటే పోరాటాల గడ్డ. ఇది ఇక్కడి నుంచే కదా అన్ని పోరాటాలు మొదలైనవి. కానీ గద్దర్ విగ్రహం పెట్టాలంటే దానికి అడ్డంకులు ఎందుకుంటాయి? 369 మందిని 1969లో పొట్టను పెట్టుకున్న కాసు బ్రహ్మానందుడికి పెద్ద విగ్రహం, అది కట్టింది నిజాం. దానికి పేరు విగ్రహం ఉంటుంది, తోట ఉంటుంది. కానీ తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన గద్దర్కు నిలువెత్తు జాగుడియరు. ఏం ప్రభుత్వం ఇది? ప్రశ్నించాలి. దీని వెనుక ఎవరున్నారో కూడా మాకు తెలుసు. దీని వెనుక ల్యాండ్ మాఫియా ఉంది. మొత్తం దళితులకు ఇచ్చిన భూములు ఇవన్నీ, అవన్నీ గుంజుకున్నారు. ఒక్క సంజీవయ్య 6 లక్షల ఎకరాలు ఇచ్చిండు దళితులకు అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ గుంజుకున్నారు. మొత్తం పెద్ద పెద్ద ఎవరెవరికో తెలుసు, ప్రభుత్వంలో ఉన్నోళ్ళే అందరు చేసింది. వాళ్ళకేం దానికోసమే ఇక్కడ దీనికి విగ్రహం ఉండొద్దని చూసిండ్రు. ఇది కుట్ర, ఇది మామూలు కుట్ర కాదు. ఇది నెక్స్ట్ ఏం చేయాలి? బ్రహ్మానంద రెడ్డి విగ్రహం పడగొట్టాలి. మళ్ళీ మనం ఇక్కడి నుంచి పోరాటానికి పోవాలి. ఎట్లా ఉంటుంది? ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం, మమ్మల్ని రెచ్చగొట్టకండి. కాంగ్రెస్ వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం, తిక్క పనులు చేయకండి. తిక్క పనులు చేస్తే డొక్క జీలుస్తామని చెప్తున్నాం. ప్రజల్ని రెచ్చగొట్టొద్దు. మిత్రులారా, గద్దర్ జీవితం అంతా ప్రజల కోసమే. ఎప్పుడైనా భార్య పిల్లల్ని చూసుకున్నా, తల్లిని చూసుకున్నా, తల్లిని పట్టించుకోలే, భార్యను పట్టించుకోలే, పిల్లల్ని పట్టించుకోలే, అడవిలో తిరిగే, తుపాకులు పట్టుకొని తిరిగే, పాట పాడుకుంటూ తిరిగే, ఎంతమందిని చైతన్యం ఊరు తిరిగిండు. అట్లా తిరిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒక కబీర్ తిరిగినట్టు తిరిగిండు. అట్లా తిరిగిన వ్యక్తి, సమాజాన్ని కోసమే పనిచేసిన వ్యక్తి, ఆయనకు విగ్రహం ఉండొద్దా? హైదరాబాద్లో దొంగలకు విగ్రహం ఉంటుందా? 369 మందిని పట్ట కాల్చి ఐ వాంట్ డెడ్ బాడీస్ అని తిక్కబట్టినట్టు అరిచిన వ్యక్తికి అంత పెద్ద విగ్రహం పెట్టి అంత పెద్ద పార్కా? జూబ్లీ హిల్స్ పార్కా అది? ఏం చేయాలి మనం? కడుపు మంటదా? రగలదా? మనకు మెదడు లేదా? గుండె లేదా? ఆత్మ లేదా? పరిపాలన చేసే వాళ్ళు కూడా సోయిలో పడాలి. సోయిలోకపోతే సోయి తెప్పించడం తెలుసు మాకు. మీరు లూటీ చేస్తుంటే మేము లాఠీ లేపుతాం. తెలంగాణ పౌరుషం అది. కమిషనర్ గారు కూడా వచ్చింది, ఆయన వచ్చింది, సమ్మయ్య గారు వచ్చిన ఊరు పరకాల. ఎంతమంది చచ్చిపోయినరు? చిటికేసిన ఐలేతో సహా చచ్చిపోతే అక్కడ అమరధామం ఉంది, అమరుల కోసం పెద్ద కట్టినరు. అటువంటి ఊరు నుంచి వచ్చి అందరూ తెలిసిందే ఏమై తెలంగాణ అంటే ఎంత పౌరుషమో. తెలంగాణ ప్రతి అంగుళం వీరుల రక్తంతో తడిసి పునీతమైంది. ఆ మట్టిని దోశలో పట్టుకొని నొసడ తిలకం దిద్దుకోవచ్చు. అంత పవిత్రమైన మట్టి అది. ఆ మట్టిలో పుట్టిన బిడ్డలు మనం. ఆ మట్టిలో పుట్టిన గద్దర్. ఆయన పౌరుషమే మనకు కూడా ఉంటుంది, ఆయన త్యాగమే మనకు కూడా ఉంటుంది. ఆయన శౌర్యం, ఆయన ధైర్యం మనందరికి రావాలి. తెలంగాణ వస్తే సరిపోదు, తెలంగాణ నవనిర్మాణం జరగాలి. తెలంగాణలో ఎవరికి అధికారం ఉండాలి? పాడింది ఆడింది ఎవరు? దళితులే కదా. ఒక గూడంజయ్ కావచ్చు, ఒక గద్దర్ కావచ్చు, ఒక అందశ్రీ కావచ్చు, ఒక జయరాజ్ కావచ్చు, దళితులే కదా ఆడింది పాడింది. అందుకనే కేసీఆర్ అన్నాడు, తొలి ముఖ్యమంత్రి తెలంగాణకు దళితుడే. ఆడిన మాట తప్పేది లేదు, తప్పితే మెడకాయ మీద తలకాయ ఉండదని చెప్పిండు. నిజమే, లేదేమో ఆయన తలకాయ. అడిగినాం మేము ముఖ్యమంత్రి కాగానే, ఏమయ్యా తొలి ముఖ్యమంత్రి దళితుడు ఏంటి, నువ్వేంటి? ఆగవయ్యా ఆగు, తొందర ఎందుకా నీకు? ప్రెస్ వాళ్ళని అడిగిండు, ఎందుకు తొందర నీకు? 4 రోజులు ఆగు, సమర్థుడైన మనిషిని సమర్థుని దళితుని కోసం వెతుకుతున్నాం. అయిపోయింది. మళ్ళీ 5 ఏళ్ళు అయినాయి, మళ్ళీ ఎలక్ట్ అయ్యిండు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు. అరే ఏమండి మీరు దళిత ముఖ్యమంత్రి అంటారంటే, ఏమయ్యా ఎవరా దళితుడు? నన్ను మించిన దళితుడు ఎవరా? అదే తెలంగాణ. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా అదేనా? అడగాలి కదా మనము. తొలి ముఖ్యమంత్రి ఎవరు కావాల్సి ఉండే? గద్దర్ కావాల్సి ఉండే, అంతే కదా. మొదలుపెట్టింది ఆయనే కదా. ఇగో మా ఇన్నారెడ్డి, గద్దర్, బెల్లెల్తా, వీళ్ళే కదా మొదలుపెట్టింది. మరి వాళ్ళ పేర్లు ఎక్కడైనా ఉన్నాయా? వీళ్ళకి తెలుసా? వాళ్ళేమో మర్చిపోయినట్టు నటించి వీళ్ళకేమో తెలియదా? మరి ఎట్లా? అందుకనే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఇక్కడి నుంచి గద్దర్ స్ఫూర్తితోటి నవ తెలంగాణ నిర్మాణానికి ప్రతినిధి చేయాలి. కొత్త మీటింగ్ పెట్టుకొని పోతే కాదు. ఉర్దూలో చెప్తారు, నిషిస్తన్ గుఫ్తన్ బర్ఖాస్తన్. కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయినాం. ఫాలో అప్ ఏముండదు. ఫాలో అప్ అంటే ఏంది? ఇక్కడి నుంచి ఒక దీక్ష తీసుకొని పోదాం. ఇక్కడ మనం కొల్లూరు భరత్ తోటి దీక్ష విరమింపజేసినాక ఆ దీక్ష మన అందరిది అవుతుంది. ఇప్పటిదాకా ఒక భరతే దీక్ష తీసిండు. ఇప్పుడు మనం అందరం చేయాలి తెలంగాణ నవనిర్మాణం. తెలంగాణ నవనిర్మాణం అంటే కింద ఉన్నోడు పైకి రావాలి, అట్టడు ఉన్నోడు పైకి రావాలి.
అట్లా వస్తేనే కదా తెలంగాణ అంటే. పైన మళ్ళీ ఆ బిల్డింగ్లు కట్టుకున్న దొంగలే ఉంటారా, వేల ఎకరాలు కబ్జాలు పెట్టిన వాళ్ళు ఉంటారా? వాళ్ళందరినీ పాతాళంలో దొక్కాలి, పాతాళంలో పైకి తీసుకురావాలి. అది ఇక్కడ నుంచి కర్తవ్య దీక్ష. ఇక్కడ నుంచి కంకణం కట్టుకొని పోదాం. అందుకని నిన్న మేమంతా పోయినాం. మాకు కూడా కడుపు రగిలింది, నాకు ఇన్నారెడ్డి గారికి. ఆయన ఇవన్నీ చూసిండు కదా. మేము పోయి మంత్రులందరినీ కలిసినాం. ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నం చేసినాం. కలుద్దామన్నాడు. మీ ఇద్దరిని తప్పకుండా కలుస్తాడు. సరే ఇంకేదో ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయిండు. దానకిషోర్ గారిని కూడా కలిసినాం. చాలా బాధపడ్డాడు ఆయన. లెటర్ వేయలేదన్నాడు. లెటర్ ఇచ్చినాం. దానికి ఎండార్స్మెంట్ 23 తారీఖు నాడు ఇచ్చింది. ఆయనకు చేరలేదు. ప్రభుత్వంలో అట్లే ఉంటుంది కదా బ్యూరోక్రసీ, పైకి పోదు. పైకి పోవడానికి ఎన్నేళ్ళు పడుతుందో. అది పోలేదు, ఆయనకు తెలియదు. మళ్ళీ రాసి ఇచ్చినాం. మా రైటింగ్లోనే రాసి ఇచ్చినాక పాపం ఆయన చాలా బాధపడ్డాడు. గద్దరికి ఇట్లా జరగడమైంది, దుఃఖపడ్డాడు. ఆఖరికి ఒక మంత్రి అయితే అన్నాడు, ఆయన అక్కడ నిల్చున్నారు కదా, నిన్న మన మిత్రులు చెప్పినట్టే ఆయన వచ్చేసింది కదా, ఎవరండి మా పర్మిషన్ ఎందుకండి గద్దర్కు, పెట్టేయండి మీరు, ఎవరు అడ్డు పడతారో చూద్దాం. మంత్రి అన్నాడు. కాళేశ్వరిని వచ్చి నిల్చుంటున్నాడు, పేరు చెప్తే బాగుండదు, నేను వచ్చి నిల్చుంటా, ఎవరు కొడతారో చూద్దామన్నాడు. అట్లా మంత్రులు అయితే స్పందిస్తున్నారు. అప్పటికేడు కొంచెం తేడా ఉంది. కానీ అందరూ ఒప్పుకున్నారు. దానకిషోర్ గారు కూడా చాలా బాధపడ్డారు. గట్టిగా చెప్పిండ్రు. పోలీసు అక్కడికక్కడ చెప్పిండ్రు. పోలీసులకు చెప్పిండ్రు, కమిషనర్కి చెప్పిండ్రు, కలెక్టర్కి చెప్పినారు, మాట్లాడినారు. పంపించి అందరు పోలీసులతో అక్కడ విరమించి మీరు కట్టుకోండి. ఇన్నయ్య గారు అడిగింది ఏంటంటే, మేము మాకు కనీసం 3 గంటలు ఎవరో పిల్లలు బాధపడుతున్నారు, గద్దర్ విగ్రహం పెట్టినలేదని బాధపడుతున్నారు. వాళ్ళు చిన్నపిల్ల ఏడుస్తున్నది, అయ్యో తాత విగ్రహం పెట్టినే రాని. మిత్రులారా, ఇప్పుడు మన కమిషనర్ గారిని పంపినారు, సమ్మయ్య గారు. ఆయన పరకాలనే, వారికి తెలుసు, ఇదంతా చరిత్రను తెలుసు. తెలంగాణ బిడ్డని కాబట్టి తెలుసు ఆయనకు. అందులోనూ వీర రక్తం దారబోసిన దేళ్ళలో పుట్టుకొచ్చిండ్రు ఆయన, అక్కడ పుట్టినారు. అందుకనే మనం వారికి స్వాగతం చెప్దాము. వాళ్ళ ప్రభుత్వం మన తరఫున ఉన్నది కాబట్టి మనం సంయమనం పాటించాలి. కాబట్టి ఈ తక్కిన డిమాండ్స్ అన్నీ అట్లా ఉంటాయి. విగ్రహం అయితే ఇప్పుడు ఉంటుంది. ఇది పునాదే. ఇది ఉర్దూలో చెప్తారు, అభితో ఈ అంగడాయి హై ఆగే ఔర్ లడాయి హై. ఇది పొలిమరనే, యుద్ధము ముందున్నది. అందుకని ఈ పొలిమర ఈరోజు మనం మొదలు పెట్టుకుందాము. కమిషనర్ గారు నిమ్మరసం ఇస్తారు, లేదా కొబ్బరి నీళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం ఆపేద్దాము.